ఇక మరోవైపు ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కౌంటింగ్ కొనసాగుతోంది. విశాఖ, ఏలూరు, గుంటూరులో కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే రైట్. ఇక ఏపీలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖ, ఏలూరు, గుంటూరు కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కౌంటింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తు ఏర్పాట్లు ఏ విధంగా పూర్తి చేశారు? థ్యాంక్ యూ జమీమా. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఇక్కడ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ వద్ద అయితే కౌంటింగ్ జరుగుతుంది. 3 అంచెల భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియకైతే ఏలూరు జిల్లా కలెక్టర్ అలాగే రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ఆధ్వర్యంలో 700 మంది పోలీసులతో అయితే కట్టుదిట్టమైన 3 అంచెల భద్రత నడుమ అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాం. సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాము. ఉదయం ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు తెరిచి, స్ట్రాంగ్ రూములు తెరిచి కౌంటింగ్ హాల్కు ఈవీఎం బాక్సులను తరలించారు. 28 టేబుల్స్పై 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేసే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మొత్తం 3,14,949 ఓటర్లు ఉండగా 2,18,902 ఓట్లు మాత్రం పోలైన నేపథ్యంలో 2,18,000 ఓట్లు పైన పోలైన నేపథ్యంలో పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. 700 మంది కౌంటింగ్ సిబ్బందితో 3 షిఫ్ట్లుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 400 మంది పోలీసు అధికారులు సిబ్బందితో 3 అంచెల భద్రత. తొలుత రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత మొత్తం కూడా బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను అయితే మొత్తం సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం అంటే 50% ఓట్లు ఎవరికైనా వస్తే గాన ఈరోజు ఫలితం తేలనుంది. లేకపోతే రెండో ప్రాధాన్యత ఓటు వరకు వెళ్తే గాన 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 అంచెల భద్రత నడుమ 2 షిఫ్టుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలీసులు 2 షిఫ్టుల్లోనూ అలాగే కౌంటింగ్ అధికారులను అయితే 3 షిఫ్టుల్లో కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 35 మంది అభ్యర్థులు తమ భవితవ్యం తెలుసుకోనున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా కౌంటింగ్ జరగటం కోసం పోలీసు అధికారులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఏజెంట్లను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. నో మొబైల్ జోన్గా కూడా మొత్తం పూర్తిగా నో మొబైల్ జోను, అలాగే ఇక్కడ ఎవరు రావాలన్నా కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో పాటు మండే వస్తువుల్ని ఏమీ లేకుండా కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మురళి.